ఈ నెల 2న అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనుల్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా చంద్రబాబు సర్కారు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పనుల ప్రారంభం అనంతరం భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని తరలించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలైతే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలు సమావేశాలు నిర్వహించి అమరావతి సభకు జన సమీకరణపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం టీడీపీకి సంబంధించిన వ్యవహారంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులైతే ఉన్నాయి. ప్రధాని మోదీ పర్యటనపై జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశాన్ని తన వాళ్లకు ఇంకా ఇవ్వలేదు. అలాగే జనసేన శ్రేణులు అమరావతికి రావాలని కూడా ఆ పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు, సందేశాలు వెళ్ళకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు కూటమిలో మరో పార్టీ బీజేపీ కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తోంది. బీజేపీకి ఎలాంటి బలం లేదన్న సంగతి కూడా తెలిసిందే. అయితే బీజేపీ జన సమీకరణ గురించి ఆలోచించలేదంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ జనసేన నాయకులు, కార్యకర్తలు అమరావతి పునర్నిర్మాణ పనులపై శ్రద్ధ చూపకపోవడం వెనుక కారణాలపై రకరకాల అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఆహ్వాన పత్రికలో పవన్ కళ్యాణ్ పేరు మొదట లేదు. ఆ తర్వాత జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు తీవ్రంగా ప్రభుత్వంపై విరుచుకుపడడంతో ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పేరు చేర్చి పునర్ముద్రణ చేశారు. అయినప్పటికీ మొదట్లో ఉద్దేశపూర్వకంగా తమ నాయకుడిని అవమానించే రీతిలో వ్యవహరించారని జనసేన నాయకులైతే గుర్రుగా ఉన్నారు. జన సమీకరణ బాధ్యతను తీసుకోకపోవడానికి జనసేనకు ఇదో సాకుగా దొరికింది. అలాగే అమరావతిలో 40,000 ఎకరాలకు పైగా తీసుకోవాలనే సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ఆలోచనలపై కూడా జనసేన అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. అందుకే రాజధాని విషయంలో జనసేన అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తుందనేందుకు జన సమీకరణ గురించి పట్టించుకోకపోవడమే నిలువెత్తు నిదర్శనం.